ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ, మీ యాజమాన్యాలకి, మీ ఎడిటోరియల్ బోర్డ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఎన్నికల సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు, లేదంటే 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పర్యటనలో కానీ హోప్ ఐలాండ్ ఆధారం చేసుకొని చాలా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. అసలు హోప్ ఐలాండ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అని ఆ రోజు డ్రోన్ విజువల్ కూడా మేమే తీయించాం. ఆ రోజు మమ్మల్ని ఎవరు అలౌ చేయకపోయినా కానీ యువత, ఉత్సాహవంతమైన యువత వెళ్ళి డ్రోన్ విజువల్ మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ముందు తీసుకెళ్ళి రిలీజ్ చేసాం, ప్రపంచాన్ని తెలియజేసాం. అలాగే ఎన్నికల సమయంలో కొండబాబు గారు కానీ, మనోహర్ గారు కానీ, మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరం కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా ఇది ఒక స్మగ్లింగ్ ఒక హబ్ అయిపోయింది, దీన్ని నిలువరించాలి ఇక్కడి నుంచి. నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి నేను 31,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదంటే ముందు నన్ను చాలా వెటకారం చేశారు, దూషణ చేశారు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పినప్పుడు కానీ అది నిర్ధారణ కాలేదు. అంటే రీసెర్చ్ చేయకపోతే వచ్చే సమస్యలు. రోజున మేము కూడా మేము వచ్చి దాదాపు 6 నెలలు వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో మేము ప్రజలకు చాలా మాట ఇచ్చాం. మేము సంస్కరణలు పట్టుకురావాలి, అవినీతిని అరికడతాం, పారదర్శకత ఉండదు పాలనని, అలాగే వెండెట్ట పాలన పగ ప్రతీకారాలతో ఉండదు, అదే నిలబడ్డాం. అలా అని చెప్పి తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళని కూర్చొని ఉపేక్షించేది లేదు. నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా వారు అనేక పర్యాలతో ఆకస్మిక తనిఖీలు జరిపి దాదాపు ఇప్పటికీ 51,000 టన్నులు ఈ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించిన ఈ బియ్యాన్ని ఆయన పట్టుకోగలిగారు. గోదాం దాదాపు 13 గోడౌన్స్లో. కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ స్మగ్లింగ్ అరికట్టాలి, అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని. దీని వెనక కాకినాడ పోర్ట్ ఈజ్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే, దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్, అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ, అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ దిస్, మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే, 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ, అటు పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే, వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్, దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి, అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు, పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 ఇక్కడ 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే,
ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారిని, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం మీరు చూస్తే 25,000 టన్నుల హెరాయిన్ సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను, నేను రఫ్ సీజ్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలామంది ఉండేవాళ్ళు, చాలామంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసేవాళ్ళు. ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టగ్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్ళేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే సార్ వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను, అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నారు. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు, ఏదో సీఈఓ పేరు చెప్పారు, దీనికి ఓనర్ ఎవరు, ఆ సీఈఓ లేడు ఇక్కడ, ఓనర్ ఎవరు అంటే 2 పేర్లు చెప్పారు. వన్ ఈజ్ ఏదో అరబిందో వాళ్ళదంట. పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్. ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్. ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ ఐలాండ్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్, ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన $7 ట్రిలియన్ ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు. ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా, మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో
అది మనకంత బలహీనత కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజనీ సబ్మెరీన్ చూడొచ్చు. నేను చెప్పాను ఈ రోజున మీకు ఇది పీడిఎస్, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది. ఆర్డిఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒక 100 కిలోల ఆర్డిఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడుంది, మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది? ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు, ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి. ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. ఇట్స్ వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది. ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను. ఎస్పీ గారికి నేను స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్గా ఉంది ఈ పోర్ట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్ అంటే ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు. ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి మా మనోహర్ గారు, కొండబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక టీం లాగా పనిచేసి ఈ రోజు నేను పట్టుకోగలిగారు. మనకి మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చైర్మన్, ఆయన కూడా మీరు ఎంత పట్టుకున్నారండి నిన్న? ఇప్పుడు ఇది సమస్య ఎక్కడుందంటే, ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం, బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ, వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి, గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఇది. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది, 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు జీరో. మొన్నదాకా రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా పూర్తి అసలు జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం, ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హెస్ బికమ్ బస్తాలు వేసుకురావడం, పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికీ ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకి అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని.
అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి కొండబాబు గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ మేము అందరం కూర్చోబెట్టి ఇందాక మనం బోట్లు వెళ్తాం మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్గా అధికారులు ఇలా వదిలేశారు. ఆర్డిఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఎంత కుదిపేస్తుందో తెలుసు మాకు. సో అందుకని ఇలాంటి ఇంకా ఆగాలి, ఇలాంటివి చెప్పాలనేది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ చెప్పాను నేను. సో మేము ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కూర్చోబెట్టి క్యాబినెట్ మీటింగ్స్లో మేము కూర్చొని మాట్లాడుతున్నాం. దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే పీడీ యాక్ట్ పెట్టాలని పెట్టుకున్నాం. మొన్నదాకా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో సివిల్ సప్లైస్తో కూడా రిపీటెడ్ అఫెండర్స్కి దీని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు క్యాబినెట్ మీటింగ్లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అవన్నీ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాపం ఆయన ఏం చేస్తాడైనా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. ఎవరి మీద వేటేయాలి? దీనికి కీలకమైన వ్యక్తులు ఎవరు? దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు? ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం ఇప్పుడు ఈ వ్యక్తి కూర్చోబెట్టి చూస్తే మనకి ఏదో మన 16 కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు కోర్టులకు వెళ్తూ ఉన్నారు. రైస్ ఎక్స్పోర్ట్ జరగాలి, మీరు ఎనీథింగ్ ఈజ్ పారదర్శకంగా మీరు చేస్తే ఇబ్బంది రాదు. కానీ దీనిని అడ్డగోలుగా పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయదంటే మటుకు చాలా బలమైన చర్యలు తీసుకుంటాం.